For any advertisements, contact us 9885272720. గురుగారు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మరొక అంశం పైన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటి గడప పైన చాలా వరకు చాలా వస్తువులు పెడుతున్నారు ఇప్పుడు, మంచి జరుగుతుంది అని. వాటి గురించి నేను పేర్లు చెప్పలేను, కానీ మీకు అన్నీ మీకు తెలుసు. అవన్నీ అసలు పెట్టుకోవచ్చా? నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీతో ప్రస్తావిస్తూనే చెప్పాను, గడప మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా పెట్టిన తర్వాత అక్కడ ఇంకేం పెట్టినా ప్రయోజనం లేదు. ఉండకూడని చోట గడప పెట్టేసిన తర్వాత అక్కడ ఇంకా అది పెడితే గడపలో బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుంది అనుకుని ఎన్ని పెట్టినా కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ ముక్కు ఉంటుంది, ఇది నెత్తిపైన ఉంటే బాగుంటుందా? ఇక్కడే ఉండాలి అది, అప్పుడే మనము అంగ సాముద్రికం ప్రకారం కరెక్ట్గా ఉంటాం. ఇది ఇలా తీసి ఇక్కడ కానీ వచ్చేస్తుంది అంగ వైకల్యంతో పుట్టినామని. కాబట్టి గడపను ఉండాల్సిన చోట లేకుండా ఉండకూడని చోట్ల పెట్టేస్తారు, అది అంగ వైకల్యమైంది. వైకల్యం ఉన్న చోట తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అంటే ఏమి అవసరం లేకపోయినా బిగించుకునేది ఎక్స్ట్రా ఫిట్టింగ్. అక్కడ పెట్టి అది పెట్టి ఇది పెట్టి గడపలు అవి కట్టి ఇవి కట్టేదాని వల్ల ఇంకొంత గజిబిజి ఎక్కువ అవుతుంది తప్పితే శుభ ఫలితం ఏ విధంగా రాదు. పెట్టేటప్పుడు అదే ఖర్చు, అదే గడప, అదే ఇల్లు ఖచ్చితమైనటువంటి మార్కింగ్లో పెట్టడం వల్ల మళ్ళీ ఇంకేం పెట్టాల్సిన పని లేదు. శుభమే ఇంట్లోకి వస్తుంది, శుభమే మనకు జరుగుతూ ఉంటుంది. మరి ఒక కాలనీలో ఒక వ్యక్తి 5 కోట్లు ఎత్తుకుని పరారైపోయి ఐపీ పెట్టేస్తాడు అంటారు. ఆ కాలనీ మొత్తం ఇచ్చేస్తారు డబ్బులు అంటారు. వాళ్ళందరికీ పిశాచస్థానంలో గడప ఉంటేనే లక్ష్మీదేవుల ఇంట్లో ఉండకుండా ఆడికి లక్ష్మీదేవులు ఉంటుంది గడప కుబేరస్థానంలో. మొత్తం డబ్బు వాడి ఇంటికి వెళ్ళిపోతుంది. వాడు వెళ్ళిపోతాడు, ఐపీ పెడతాడు, చట్టాన్ని వాడుకుంటాడు. వీళ్ళు లబోదిబో అంటారు. ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకోలేకనా ఎక్కువ మనకి ఇచ్చారు? లక్ష్మీ స్థానంలో మీకు గడపలేదు కాబట్టి లక్ష్మీదేవి మీ దగ్గర నిలలేదు. ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. అంటే అతను మెయిన్ డోర్ కరెక్ట్గా పెట్టుకున్నారు. అతను తెలుసో తెలియకో పెట్టుకున్నాడా, లేదంటే ఆటోమేటిక్గా మెయిన్ డోర్ లక్ష్మీ స్థానంలో ఉన్న చోట ఉన్నాడా? లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. అందరు కాలనీ వాళ్ళకంతా అక్కడే అతనికి వేయాలనిపిస్తుంది. లక్ష్మీదేవి చంచల, తనకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది. రౌద్ర రూపిణి అన్నారు ఆమెను. ఆమె శివశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి, అందుకే రౌద్ర రూపిణి అన్నారు. దేవతల్లోకంతా లక్ష్మీదేవికి ఎక్కువ కోపం, అందరూ కాళికాదేవికి ఉంటారు. ఆమె శాంతి స్వరూపిణి, రాక్షసులను సంహరించడానికి ఉగ్రావతారం ఎత్తింది, కానీ అసలు కోపం అంతా ఎక్కువ లక్ష్మీదేవికి ఎక్కువ ఉంటుంది. ఆమె వెంకటేశ్వర స్వామిని వదిలేసి కొల్హాపూర్కి వచ్చేసింది. ఆమె అనుగ్రహించలేదు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించలేదు. ఆమె 12 సంవత్సరాలు తపస్సు చేశాడు వెంకటేశ్వర స్వామి. ప్రత్యక్షమయ్యి ఈ కలియుగానికి నా అనుగ్రహం నీకు లేదు, నా అంశతో పద్మావతి దేవి తిరుపతి దగ్గర నారాయణంలో పుట్టున్నది, ఆకాశరాజు కూతురుగా పుట్టున్నది, నా అంశతో పోయి ఆమెతో నువ్వు సర్దుకో అంటే ఆమె చెప్పి అడ్రస్గా ఆమె ఇచ్చింది. ఆయన వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు నారాయణవనంకి. లక్ష్మీదేవి అనుగ్రహించలేదు కలియుగంలో. పద్మావతి దేవిని చూసి ఆయన తర్వాత మళ్ళీ ఎరుకల సానగా వెళ్ళి సోది చెప్పి ఆమెకు దర్శనమిచ్చి ప్రసన్నం చేసుకున్నాడు. లేకపోతే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఆకాశరాజు ఒక చక్రవర్తి, వెంకటేశ్వర స్వామికి వెనక ముందు ఎవరు లేరు. అప్పుడు భార్య అనుగ్రహించలేదు, అప్పు చేసుకున్నాడు కుబేరుడు దగ్గర. ఆయన నమ్మలేదు కుబేరుడు. షూరిటీ వేపించి పరమేశ్వరుడు అడుక్కున్నాడు, నా దగ్గరే ఉంది శ్మశానంలో బూడిద, నేనేమిస్తే అని ఆయన అడ్డం తిరిగాడు. లేదు నువ్వు ఇవ్వాల్సిందేనే పెద్ద డిస్కషన్ జరిగాయి. సరే పద ఆయన ఒప్పుకుంటే నేను ఇస్తానన్నాడు. కుబేరుడు ఏమన్నా పరమేశ్వరం తోటివాడు షూరిటీ ఇస్తే తప్పితే నేను డబ్బులు ఇవ్వనని అన్నాడు. వెంకటేశ్వర స్వామి నమ్మలేదు, లక్ష్మీదేవి లేదని తెలిసిపోయింది, అందరికీ వాల్యూ పోయింది. కాబట్టి లక్ష్మీ స్థానం ఇంటికి చాలా ముఖ్యం. లక్ష్మీ స్థానం కూడా పిశాచ స్థానంలో పెడితే డబ్బులు ఇంటికి వస్తుంది. ఆడ దారిలో పోయేటువంటి పనికిరాని వస్తువులను ఎత్తుకొచ్చి గడపలో కడితే ఏమొస్తుంది? ఎవడికో పోతుంది, అది వాడు చిట్టో ఏదో ఒకటి ఎత్తుకు వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి ఉండకూడని చోట లక్ష్మీ స్థానాన్ని పెట్టేసి అవి కడితే మంచిదా ఇవి కడితే మంచిదా అంటే నేను ఇప్పుడు ఇంత పురాణం చెప్పాల్సి వచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహము పొందాలంటే చాలా ప్రత్యేకమైనటువంటి శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వస్తుంది, ఇంతే చాలు. మీ లక్ష్మీదేవి పేరే చెప్పొద్దండి, శుభ్రంగా ఉండండి, సువాసనగా ఉండండి. ముస్లిం మతం ఉంది, వాళ్ళు శుభ్రత పాటిస్తారు, యూరిన్ పోతే కూడా శుభ్రం చేసుకుంటారు. మసీదులకు వెళ్ళేటప్పుడు కాళ్ళు కడిగేదానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, చక్కగా అత్తరు కొడతారు, మంచి సువాసన శుభ్రత. లక్ష్మీ అష్టోత్తరం ఏమైనా చదువుతారు వాళ్ళు. ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు, దేశాలు ముస్లిమ్సే. శుభ్రత సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, మీరు పిలవాల్సి పర్లేదు. మన వాళ్ళు ఇటువైపు డ్రైనేజ్ పోతుంటే అటువైపు పానీపూరి బండి ఉంటుంది, అక్కడే తింటుంటారు. ప్రపంచ దేశాలని అండర్ డ్రైనేజ్ ప్లాన్ చేసి శుభ్రంగా సిటీస్ కట్టుంటారు. మరి వాళ్ళంతా లక్ష్మీ అష్టోత్తరాలు లక్ష్మీ యంత్రాలు పెట్టుకుంటున్నారా? శుభ్రంగా ఉన్నారు. టూత్ బ్రష్ 3 నెలల పైన వాడరు, అండర్వేర్స్ బనియన్స్ 3 నెలల పైన వాడరు, పిల్లో కవర్స్ బెడ్షీట్లు 3 నెలల పైన వాడరు, పారేసి కొత్తవి తీసుకుంటారు. శుభ్రత. మన వాళ్ళు ఒక అండర్వేర్ తీసుకుంటే 5 సంవత్సరాలు వదలరు దాన్ని, లబోదిబో నోరు కొట్టుకుని దాన్ని పారేరు.
శుభ్రత చాలా ఇంపార్టెంట్. అక్కడే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఆలయంలోకి వెళ్తే పుష్పాలు, కర్పూరము, గంధము, అగరవత్తులు అన్ని సువాసన వచ్చేవే కదా. అవును. ఆలయంలో ఎవరైనా చెత్త వేస్తారా? ఎంత శుభ్రత ఉంటుంది, ఎంత సువాసన ఉంటుంది. ఒక పవర్ బ్యాంక్ లాగా ఉంటుంది ఆలయం. లక్ష్మీదేవి అక్కడ అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి దేవతలకు కూడా వీక్నెస్లు ఉంటాయి. లక్ష్మీదేవి వీక్నెస్ శుభ్రత, సువాసన. శుభ్రత లేనివాడిని ఇప్పుడు ఒక రథం వస్తూ ఉంటుంది, దేవతా రథము. అందరూ లాగుతూ ఉంటారు, జయ జయ ధ్వానాలు చేస్తూ. సంవత్సరానికి ఒకసారి ఊరేగింపు జరుగుతుంది. ఎదురుగా చెత్తబండి వస్తుంది. విసుక్కుంటారా? విసుక్కుంటారు. కానీ ఈ చెత్తబండే కానీ శుభ్రం చేయకపోతే ఆ రథం రావడానికి కావాల్సిన రోడ్డు శుభ్రమయ్యేదే. అవును. అది కూడా అద్భుతమైన రథమే. చెత్తబండి కూడా అద్భుతమైన రథం. ఆ రథం కానీ రాకపోతే వారం రోజులు ప్రపంచం కంపు కొట్టిపోతుంది. కానీ ఆ శుభ్రత చేసే వాళ్ళని మనం కూడా గౌరవించాలి. ఇప్పుడు దేని విలువ దానికి ఉందా? శుభ్రం చేసేటువంటి చెత్తబండి చాలా గొప్పది. సంవత్సరానికి ఒకసారి వచ్చే రథము గొప్పదే. కాబట్టి నిజమైన దైవ సేవ ఎవరు చేస్తున్నారంటే రోడ్లు ఊడ్చేవాళ్ళు చేస్తున్నారు. 24/7 శుభ్రతే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాలి దానం, వాళ్ళకి ఇవ్వాలి ఆహారం, వాళ్ళకి ఇవ్వాలి నీళ్లు. నిజంగా శనిగ్రహం అనుగ్రహించేస్తుంది. శనిగ్రహం అంటే వెళ్ళినట్టు భయపడిపోవాల్సిన అవసరం లేదు. చెత్తలు ఊడ్చే వాళ్ళకు, వీధులు ఊడ్చే వాళ్ళకు, క్లీనింగ్ చేసే డిపార్ట్మెంట్కి వెతుక్కుని వేసి మనం ఏదైనా ఒక బిస్కెట్ వేడు, వాటర్ బాటిల్ ఇవ్వండి, శనిగ్రహం ఇమీడియట్ అనుకూలం అవుతుంది. తైలాభిషేకం చేసేది, శని సింగనాపూర్కి వెళ్ళేది, ఒక్క పొద్దులు ఉండేది, శనివారం నేను మటన్ తిన్ననేది, ఇవన్నీ ఓవర్ యాక్షన్లు. శనిగ్రహం అంటే చీపురు కట్ట. ఆ చీపురు పట్టుకునేవాడు శనేశ్వరుడే. శనిగ్రహం అంటే కాళ్ళలో చెప్పు, ఆ చెప్పు కుట్టేవాడు శనేశ్వరుడే. సముద్రంలో పడవ నడిపేవాడు, చేపలు పట్టేవాళ్ళు అంతా కూడా శనిగ్రహమే. వాళ్ళ చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ తాగలేరు. అటువంటి వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, శనిగ్రహం అనుగ్రహిస్తుంది. కాబట్టి పరిహారాలు, ప్రకృతి పరిహారాలు ఈ విధంగా చేస్తే గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. తైలాభిషేకానికి మనకు లీటర్ నీళ్ళు నెయ్యి ఎంతమంది ఉద్ధరించబడ్డారు? కుదరదు. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఆలోచన కూడా శుభ్రంగా ఉండాలి. ఆలోచన శుభ్రంగా ఉంటూ దేహ శుభ్రత, పరిసరాల శుభ్రతకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఏమన్నా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోమంటారా? పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క ఫోటో పెట్టుకోవచ్చు. ఇంట్లో పూజ రూమ్లో పెట్టుకోవాలి. హాల్లో ఎందుకు పెట్టకూడదు అంటే దేవతల ఫోటోల ముందర మనం బట్టలు మార్చుకోకూడదు. దేవతల ఫోటోల ముందర మనకు తప్పుదారో కొన్ని బూతులు వస్తూ ఉంటాయి, మాట్లాడకూడదు. దేవతల ఫోటోల ముందర ఇంట్లో గొడవలు పడకూడదు. అందుకు దానికి రూము లేదా కర్టన వేసి పెడతారు. ఆ నియమాలు పాటించాలి. హాల్లో కనిపించే లక్ష్మీదేవి ఫోటో పెట్టి మనం కాలాడిస్తూ కాఫీ తాగామంటే అది అగౌరవప్రదం. బట్టలు మార్చుకోకూడదు. చెప్తున్నా కదా, ఈ నియమాలు కనీస ధర్మాలు అంటారు వీటిని. అందుకు పూజ రూమ్లోకి వెళ్ళినప్పుడు పద్ధతిగా వెళ్తాం.